పోలింగ్ రోజు ఉదయం మేము ఓటేసి వచ్చి భోజనం చేద్దామని కేశవరెడ్డి గారి రూమ్ దగ్గరికి వెళ్తే అక్కడికి ఒక 6 స్కార్పియోల్లో పిన్నెల్లి వెంకటరామరెడ్డి అతని అనుచరులు దాదాపు ఒక 50 మంది దాకా 6-7 వెహికల్స్లో వచ్చి రోడ్డు మీద వెళ్తుంటే నన్ను గుద్దారండి. స్కార్పియోతో గుద్దితే కింద పడిపోయానండి. కింద పడిపోయినోడిని అంతే కాలు మీద నుంచి ఎక్కించుకొని వెళ్ళి స్కార్పియో మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకెళ్ళాడు ఎక్కించి. కాలు మొత్తం 11 ముక్కలు అయిందండి. అన్ని దుర్మార్గాలు చేశారండి. ఎక్కిచ్చాక మళ్ళీ కింద పడి ఉన్నోడిని ఒక 20 మంది వచ్చి కొట్టారండి. రాడ్లు, కర్రలు, సీసాలు, 2 చేతులు, 2 కాళ్ళు, నెత్తి మీద 15 కుట్లు పడ్డాయి. ఇష్టం కింద పడ్డాన్ని 15 మందికి ఇష్టం వచ్చినట్టు కొట్టారండి. 2 సంవత్సరాల నుంచి అసలు నరకం అంటే ఏదో అనుభవిస్తున్నామండి. ఇప్పుడు 5 సర్జరీలు జరిగాయండి. ఇంకా సర్జరీలు 2 చేయాలన్నారు. నెల నుంచి మేము మంచం మీదనే ఉన్నాం. బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. జనాల్ని ఇంత హింసించిన వాళ్ళు జైలుకి పోతుంటే వాళ్ళు ఏదో సచ్చీలు రాలా వాళ్ళు జైలుకి పోతుంటే వీళ్ళు అంతా నాయకులంతా మళ్ళా కొవ్వొత్తుల ర్యాలీలు, శాంతి ర్యాలీలు చేస్తున్నారు. సిగ్గు శరం లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నాం. నరక యాతన అనిపిస్తున్నాం 18 నెలల నుంచి. నాలాగా ఎంతోమంది ఉన్నారు. పల్లెటూరులో అయితేమి, మాచలపట్నంలో అయితేమి ఎంతోమంది ఉన్నారు. నాతో పాటు 4-5 ఇల్లు కొట్టారు ఆ రోజు. అప్పుడే ఇంకా చాలా అనుభవించాలా ఇల్లు. 2 అన్నదమ్ములు. నా ఉసురు తగిలి ఇంకా చాలా అనుభవించాలా. ఇట్లాంటి దొంగలు, దోపిడీ దొంగలు, విగ్రహాల దొంగలు జైలుకు పోక ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు జైలుకి వెళ్తా కూడా మళ్ళీ వచ్చాక మీ అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. వీళ్ళ నుంచి ఇంకా ఎంతో మంది ఇబ్బంది పడతారు. ఇంకా వచ్చినాక ఇంకెంతమందిని ఇబ్బంది పెడతారు. మా ఉసురు తగిలి నాశనం అయిపోతారు. నా భార్యది, నా పిల్లల ఉసురు తగిలి నాశనం అయిపోతారండి. వీళ్ళందరూ జరిగిన అన్యాయానికి ప్రభుత్వం శిక్షిస్తే ఇలా 2 జన్మలు జరిపావు శిక్షలు అనుభవించడానికి అన్నదమ్ములు ఇద్దరికి. దయచేసి ప్రజలందరూ గమనించాలండి. ఎలక్షన్ రోజు మా ఆయనకి కాలు ఇరిగింది. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తమ్ముడు స్కార్పియోతో తొక్కిచ్చి కింద పడ్డోని మళ్ళీ జనాలు ఒక 20 మంది 30 మంది వచ్చి సీసా తలల మీద కొట్టి, రాడ్లతో కాళ్ళ మీద చేతుల మీద కొట్టి చచ్చిపోయాడని వదిలేసిపోయారు. నా పిల్లల అదృష్టమేమో బతికారు. బతికినా కానీ నరకం చూస్తున్నాడు ఆ రోజు నుంచి. కంటి మీద నిద్ర లేదు, కడుపుకి ముద్ద అన్నం తినడానికి లేదు, నొప్పితో ప్రాణం పోతుంది. బాధలు చూడలేక మేము కూడా అసలు చచ్చిపోతే పోద్దాం, ఈ బాధలు ఏడపడదామని మా పిల్లల కోసం బతుకుతున్నాం ఇద్దరం. ఇట్ట చేసిన ఆ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యాడు. మా ఉసురు దయలు నాశనం అయిపోవాలి. ఇంకా వాడు అనుభవిస్తాడు అంతకంత. వాడికి పిల్లలు ఉన్నారు. మా కష్టం, నా పిల్లల కష్టం, నా కష్టం వాడు ఎప్పుడు అనుభవిస్తాడో ఆ రోజే మాకు నిద్ర వస్తుంది. ఆ రోజు దాకా మాకు అనుభవించలేదు. ఎమ్మెల్యే జోలకంటి బెమ్మారెడ్డి గారు మమ్మల్ని ఆదుకుంటున్నారు. హాస్పిటల్కి 10 లక్షలు అయింది. 5 సంవత్సరాలు మాకు ఏం పని చేయని కూడా మా ఆయన కూర్చోబెడితే నేను రోడ్డు మీద కూరగాయలు అమ్మితే అవి కూడా అమ్మకుండా తీపిచ్చేసిన నా కొడుకు. బెమ్మారెడ్డి గారు ఇప్పుడు మమ్మల్ని ఆదుకోబట్టి సరిపోయింది. ఇలా కాలు ఇరిగిన వాడిని ఇదే ఇరగొట్టినాడు ప్రభుత్వం రాబట్టి మేము ఆ రోజు ఏమి ఇబ్బంది పడాలి, ఎక్కడ అడుక్కోవాలి? ఇవాళ బ్రహ్మారెడ్డి గారు రాబట్టి మమ్మల్ని 10 లక్షలైనా మాకు హాస్పిటల్లో చూపించి నా పిల్లలకు ఫీజు కట్టి లోకేష్ గారు, బెమ్మారెడ్డి గారు నా పిల్లల్ని చదివిస్తున్నారు. మమ్మల్ని హాస్పిటల్ ఖర్చులు అన్ని చూస్తున్నారు. మమ్మల్ని కుటుంబ పరంగా అంతా ఆదుకుంటాం. 18 నెలల నుంచి మమ్మల్ని మంచంలో ఉంటే ఒక మగ మనిషి బయటకు వెళ్ళకపోతే నేను ఇతనికి సేవ చేసుకుంటా, నేను ఏం పని చేసుకోలేకపోతే మా పిల్లలకి మాకు అన్నం యాడ్ నుంచి వస్తుంది. బెమ్మారెడ్డి అనే వాళ్ళు చూడకపోతే నేను నా పిల్లలు నరకం చూస్తున్నాం. కళ్ళం పట్టి నిద్రపోయిన రోజు లేదు. మమ్మల్ని ఏం చేశాడు నా మొగుడు? నీకు అంతసేపు కాలు ఎరగొట్టాల్సిన అంత అవసరం ఏంది? నీకు నచ్చినోడు నీకు ఓటేస్తాడు, ఎవరికి నచ్చిన వాళ్ళు వాడేస్తారు. మా జోలు ఎందుకురా నీకు అసలుకి? ఏం చేసావు? నీ తమ్ముడికి నా కాలు ఇరిగిపోయి వాడు హాస్పిటల్లో ఉంటే అప్పుడు నువ్వు నీ పిల్లలు వాడు పిల్లలు అందరూ ఏడుతుంటే అప్పుడు మా కష్టం ఏందో నీకు తెలిసిద్ది. వాడికి ఏ రోజైనా మూర్చిలో వచ్చి నడిబజార్లో పడిపోతే బస్సులు గుద్ది సావాలి నా కొడుకు. నా కష్టం ఇవాళ వాడు ఏ రోజైనా అనుభవించి తీరాలి. నా కడుపు బాధ నాకు తెలుస్తుంది. కంటి మీద ఆయన నిద్రపోకుండా, ఆయన చాకరీ చేసుకుంటా నేను నిద్రపోకుండా నా పిల్లల్ని ఎక్కడో హాస్టల్లో పెట్టి ఆయన దగ్గర మేము పోలేక పిల్లల కాడికి మేము ఎంత నరకం చూస్తున్నామో మాకు తెలుసు. ఇంత పాపాత్ముడి నువ్వు అనుభవిస్తావురా? ఈ జైలు శిక్ష, ఉరిశిక్ష పడి అన్నదమ్ములు ఇద్దరు నాశనం అయిపోవాలి, సర్వనాశనం అయిపోవాలి. నన్ను నా కుటుంబాన్ని ఇంత శోభ పెట్టినందుకు నువ్వు ఎప్పటికీ నా బాగుపడవు పిన్నెల్లి.